సంబంధించి మ్యాథ్స్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియోలో 2012లో జరిగిన టెట్ పేపర్ సంబంధించి మ్యాథ్స్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, అయితే 2012లో మనకి ఇక్కడ జనవరిలో ఒక టెట్ జరిగింది, అలాగే జూన్ లో ఒక టెట్ జరిగింది. ఈ వీడియోలో జనవరిలో జరిగిన టెట్ సంబంధించిన మ్యాథ్స్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఇక్కడ b/a = 2 మరియు c/b = 3 అయినా a + b/b + c వాల్యూ ఎంత అడిగాడు ఇక్కడ మనకి. ఓకే, సో మ్యాథ్స్ అనేది ఎప్పుడు మనకి ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలంటే, ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు లేదా ఒక ప్రాబ్లం విన్నప్పుడు ఆ ప్రాబ్లాన్ని మనమే ఫస్ట్ సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. చేశాక వీడియో అనేది చూడాలి మనం. ఎందుకంటే సో మనం చేసిన ప్రాసెస్ అదే విధంగా చేశారా లేదా వాళ్ళు ఇంకేదైనా కొత్త ప్రాసెస్ లో చేశారని మనకు ఒక అవగాహన అనేది అవుతుంది. సో రెండింటిని కంపేర్ చేసుకొని ఏది ఈజీగా ఉంటే దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఓకే, సో దీనికి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చాడు? b/a = 2 ఇచ్చాడు, అలాగే c/b = 3 ఇచ్చాడు. b/a = 2 అలాగే c/b = 3. ఈ ప్రాబ్లం మనము రెండు విధాలుగా చేయొచ్చు. ఏంటంటే రెండు విధాలుగా చేయొచ్చు. మొదటిది ఏంటంటే నిష్పత్తి ఆధారంగా చేయొచ్చు. చాలా వరకు బెస్ట్ ప్రాసెస్ ఇదేనండి ఈ ప్రాబ్లం కి, నిష్పత్తి ఆధారంగా. ఓకే, సో b/a = 2 అయితే దీన్ని నేను b/a = 2/1 గా రాస్తాను. 2ని 2/1 గా రాస్తున్నాను, ప్రాబ్లం ఏం లేదు కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే a/b ఎంత అవుతుందండి? అప్పుడు ఇక్కడ b/a = 2/1 అయితే b = 2 అవుతుంది, a = 1 అవుతుంది. నాకేం కావాలి? a/b కదా. సో a అంటే 1 b అంటే ఎంత? 2. అంటే a/b ఎంత వచ్చింది? 1:2 వచ్చింది. అలాగే c/b నేను c/b వాల్యూ ఎంత ఇచ్చాడంటే 3 ఇచ్చాడు. సో 3 నేను 3/1 గా రాస్తాను. ఓకే, ఇక్కడ నాకు b/c కావాలి. ఎంత అవుతుందండి? b వాల్యూ ఎంత? ఇక్కడ 1, c వాల్యూ 3. అంటే b/c ఎంత అవుతుందంటే 1:3 అవుతుంది. నాకేం కావాలంటే ఇక్కడ a/b/c కావాలి. ఇక్కడ a/b ఇచ్చాడు, అలాగే b/c ఇచ్చాడు. మనకేం కావాలి? a/b/c కావాలి. ఓకే, సో రెండు నిష్పత్తులు ఈ విధంగా క్రింద రాసుకొని ఏం చేయాలంటే మొదట ఈ రెండు గుణించాలి. సో 1 × 1 అంటే ఏమవుతుందండి? 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ రెండు గుణించాలి. 1 × 2 అంటే ఎంత అవుతుందండి? 2 అవుతుంది. తర్వాత ఈ రెండు గుణించాలి. మొదట ఈ రెండు, తర్వాత ఈ రెండు, తర్వాత ఈ రెండు. సో ఈ రెండు గుణిస్తే ఎంత వస్తుందండి? 6 వస్తుంది. అదే మనకి a/b/c వాల్యూ అవుతుంది. ఓకే, సో a/b/c వాల్యూ ఎంత వచ్చింది? 1:2:6. అంటే a వాల్యూ ఎంత? 1, b వాల్యూ 2, అలాగే c వాల్యూ 6. మనకేం అడిగాడండి? a + b/b + c అడిగాడు, అంతే కదా. సో a అంటే 1 + b అంటే 2, అలాగే b అంటే 2 + c అంటే 6. ఎంత అవుతుందండి? 1 + 2 అంటే 3/2 + 6 అంటే 8. అంటే ఎంత వస్తుందండి? 3/8. ఓకే, సో ఈ ప్రాసెస్ మనకి బెస్ట్ అండి. ఇంకొక ప్రాసెస్ కూడా చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చు అంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ కనుక్కోమని ఇక్కడ a + b/b + c, అంతే కదా. సో దీన్ని నేను ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 అనే సంఖ్య ఉంది. ఈ 5 అనే సంఖ్యని నేను 3తో గుణించి 3తో కానీ భాగించాను అనుకోండి, ఎంత అవుతుందండి? 5 × 3 = 15/3 అవుతుంది. సో 3 1లు 3 5లు అదే వాల్యూ వస్తుంది కదా. అంటే ఒక సంఖ్యని మనము దాని విలువ మార్చకుండా ఒకే సంఖ్యతో గురించి ఒకే సంఖ్యతో భాగించవచ్చు. ఓకే, ఇక్కడ అదే అప్లై చేయాలండి మనము. సో పైన దాన్ని మనం ఏం చేయాలంటే a + b నేను aతో గుణించి aతో భాగిస్తున్నాను. అలాగే క్రింద దాన్ని b + c నేను bతో గుణించి bతో భాగిస్తాను. ఓకే, సో ఇక్కడ ఈ గుణించిన a ఏం చేస్తానంటే బయట తెచ్చేస్తున్నాను నేను a ఇక్కడ గుణించిన b ని బయట తెచ్చేస్తున్నానండి b. పైన ఏ మిగిలింది, క్రింద b మిగిలింది. ఓకే, సో మధ్యలో ఏమేమి ఉంచండి? ఇక్కడ a + b/a ఉంది. ఇక్కడ a + b/a. దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే a/a + b/a గా రాయొచ్చు కదా. a/a + b/a. సో ఆ విధంగా రాసుకుంటే a/a + b/a దీన్ని రాస్తాం. ఇక్కడ ఏమి కామన్ తీస్తాం, బయట తీస్తాం. ఇక్కడ b కూడా బయట తీస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలిందండి? b + c/b మిగిలింది. సో b + c/b ని కూడా ఏ విధంగా రాయొచ్చు అంటే b/b + c/b గా రాయొచ్చు. b/b + c/b. ఓకే, సో రాసిన తర్వాత a/b ఇక్కడ
b బై a వాల్యూ ఎంత ఇచ్చాడండి 2 ఇచ్చాడు. సో b బై a వాల్యూ 2 అయితే b బై a నే మనము 2 బై 1 గా రాయొచ్చు కదా 2 ని. సో ఇక్కడ b బై a ఈజ్ ఈక్వల్ 2 బై 1 అయితే a బై b ఏమవుతుందండి 1 బై 2 అవుతుంది. a బై b ఎంత అవుతుంది a బై b 1 బై 2 అవుతుంది. ఇక్కడ a బై b బదులు నేను రాయాలంటే 1 బై 2 రాసుకోవాలి. ఆఫ్ ఇక్కడ a బై a అంటే ఏంటి 5 బై 5 అంటే 1 అవుతుంది. 6 బై 6 అంటే 1 అవుతుంది. అలాగే a బై a అంటే 1 అవుతుంది. సో 1 ప్లస్ ఇక్కడ మనకి ఏముందండి b బై a ఉంది. b బై a వాల్యూ ఎంత ఇచ్చాడు ప్రాబ్లం లోన 2 ఇచ్చాడు కాబట్టి 2 బై ఇక్కడ b బై b అంటే ఎంత అవుతుందండి 1 అవుతుంది. ప్లస్ c బై b వాల్యూ ఎంత ఇచ్చాడండి 3 ఇచ్చాడు కాబట్టి 3. ఓకే, సో ఇప్పుడు మనం సింప్లిఫై చేసుకుంటే ఇది 1 బై 2 ఇంటూ ఇదేమవుతుందండి 1 ప్లస్ 2 అంటే 3 అవుతుంది. 3 బై 1 ప్లస్ 3 అంటే 4 అవుతుంది. అంటే 1 బై 2 ఇంటూ 3 బై 4. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏమిటంటే 1 స్క్వేర్ మైనస్ 1 బై 3 స్క్వేర్ ఇంటూ 1 స్క్వేర్ మైనస్ 1 బై 4 స్క్వేర్ ఇంటూ 1 స్క్వేర్ మైనస్ 1 బై 5 స్క్వేర్ ఎక్సెట్రా 1 స్క్వేర్ మైనస్ 1 బై 100 స్క్వేర్ విలువంతా అడిగాడు. ఓకే, సో ఈ ప్రాబ్లం చెప్పుకోవడానికి ముందు ఒక 2 ప్రాబ్లమ్స్ మనం చెప్పుకోవాలి. అవేంటి ఇక్కడ చూడండి. 1 ప్లస్ 1 బై 2 ఇంటూ 1 ప్లస్ 1 బై 3 ఇంటూ 1 ప్లస్ 1 బై 4 ఇంటూ 1 ప్లస్ 1 బై 5 ఇంటూ ఎక్సెట్రా 1 ప్లస్ 1 బై 100. ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకొకటి 1 మైనస్ 1 బై 2 ఇంటూ 1 మైనస్ 1 బై 3 ఇంటూ 1 మైనస్ 1 బై 4 ఇంటూ 1 మైనస్ 1 బై 5 ఎక్సెట్రా 1 మైనస్ 1 బై 100. ఓకే, ఈ రెండింటి వాల్యూ మనం కనుక్కోవాలి. ఈ రెండు ప్రాబ్లమ్స్ మీకు అర్థమైనట్లయితే ఈ ప్రాబ్లం మనకి ఈజీగా అర్థమవుతుంది మరియు ఈజీగా గుర్తుంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి 1 ప్లస్ 1 బై 2 1 ప్లస్ 1 బై 3 1 ప్లస్ 1 బై 4 1 ప్లస్ 1 బై 5 ఎక్సెట్రా 1 ప్లస్ 1 బై 10 అన్నిట్లో కూడా ఏముందండి ప్లస్ ఉంది. సో దీనికి వాల్యూ మనం కనుక్కోవాలంటే ఏం లేదండి. సో ప్లస్ ఉన్న సందర్భంలో ఈ ప్రాబ్లం మొత్తాన్ని మనము 1 ప్లస్ 1 బై 2 అంటే దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 2 ప్లస్ 1 అంటే 3 అంటే 3 బై 2 అవుతుంది. ఇదేమో 4 బై 3 అవుతుంది. ఇదేమో 5 బై 4 అవుతుంది. ఇదేమో 6 బై 5 అవుతుంది. సింప్లిఫై చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. సో ఇదంతా అవసరం లేకుండా మనము ఈ ప్రాబ్లం మొత్తాన్ని మనం సింపుల్ ఒక స్టెప్ తో తేల్చవచ్చు. ఏ విధంగా సో ప్లస్ ఉన్న సందర్భంలో మనం ఏం చేస్తారంటే ఇక్కడ మొదటి చూడండి. ఇక్కడ మొదటి దీంట్లో హారం ఏముంది 2 ఉంది. సో ఆ 2నే ఇక్కడ హారంగా తీసుకోండి. లవం స్థానంలో ఏం తీసుకోవాలంటే చివరిగా హారం ఎంత ఉందండి 100 ఉంది. ఆ 100కి దాని మీద ఉన్న లవాన్ని కలపండి. ఎంత అవుతుందండి 100 ప్లస్ 1 అంటే 101 అవుతుంది. ఆ 101 అనేది ఇక్కడ రాయండి. సో దీని యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే 101 బై 2 అవుతుంది. ఏమవుతుందండి 101 బై 2. ఏం లేదు, ప్లస్ ఇచ్చిన సందర్భంలో మొదటి దానికి సంబంధించిన హారాన్ని హారంలో రాసుకోవాలి. చివరి దానికి సంబంధించిన హారాన్ని ఆ లవాన్ని యాడ్ చేసి అది లవంలో రాసుకోవాలి. ప్లస్ చేసినప్పుడు మొదటి హారాన్ని రాసియండి. కానీ మైనస్ చేసినప్పుడు ఏం చేయాలంటే మొదటి హారాన్ని రాయకూడదు, చివరి హారాన్ని రాయాలి. ఇక్కడ ప్లస్ చేసినప్పుడు మొదటి హారాన్ని రాసాము, మైనస్ చేసినప్పుడు చివరి హారాన్ని రాయాలి. ప్లస్ చేసినప్పుడు ఏం చేసామండి లవంలోన చివరి హారానికి సంబంధించి ఈ హారము దాని యొక్క లవము రెండు కలిపి ఇక్కడ రాసాం. కానీ మైనస్ చేసినప్పుడు ఏం చేయాలంటే ఇది చివరికి తీసుకున్నాం కదా, ఇప్పుడు ఏం తీసుకోవాలి ఇక్కడ లవంలోన మొదటి తీసుకోవాలి. మొదటి తీసుకుని ఏం చేయాలంటే ఈ హారాన్ని ఈ లవాన్ని ఏం చేయాలి కలపాలి తీసివేయాలంటే ఇక్కడ మనకి ఏముందండి మైనస్ ఉంది. మైనస్ ఉంది ఇక్కడ తీసివేయాలి. సో 2 మైనస్ 1 అంటే ఏమవుతుందంటే 1 అవుతుంది. సో ప్లస్ సందర్భంలో ఈ విధంగా చేయాలి, మైనస్ సందర్భంలో ఈ విధంగా చేయాలి. ఓకే, సో దీనికి ఆన్సర్ ఇది అవుతుంది, దీనికి ఆన్సర్ ఇది అవుతుంది. ఓకే, సో ఇక్కడే క్వశ్చన్ చూడండి. 1 స్క్వేర్ మైనస్ 1 బై 3 స్క్వేర్ 1 స్క్వేర్ మైనస్ 1 బై 4 స్క్వేర్ 1 స్క్వేర్ మైనస్ 1 బై 5 స్క్వేర్ ఎక్సెట్రా 1 స్క్వేర్ మైనస్ 1 బై 100 స్క్వేర్ ఇచ్చాడు. సో దీంట్లో మనకి 3 తో స్టార్ట్ అయింది, ఇక్కడ నేను 2 తో తీసుకున్నాను అంతే తేడా. సో ఇక్కడ 3 తో స్టార్ట్ అయినప్పుడు ప్రాబ్లం ఏ విధంగా ఉంటుందంటే ఇదే ప్రాబ్లం చూడండి జాగ్రత్తగా ఎలా చేస్తున్నాను నేను. ఏం లేదు 2 తీస్తాను, మిగతా ప్రాబ్లం ఏముందో అదే అవుతుంది. సో 1 స్క్వేర్ మైనస్ 1 బై 3 స్క్వేర్ ని మనము ఏ విధంగా రాయొచ్చు అంటే 1 స్క్వేర్ మైనస్ 1 బై 3 స్క్వేర్ ని 1 మైనస్ 1 బై 3 లేదా 1 ప్లస్ 1 బై 3 ఇంటూ 1 మైనస్ 1 బై 3 గా రాయొచ్చు. అలాగే 1 స్క్వేర్ మైనస్ 1 బై 4 స్క్వేర్ ని
1 ప్లస్ 1/4 అలాగే 1 మైనస్ 1/4 గా రాయొచ్చు దీన్ని. సో నెక్స్ట్ దీన్ని ఏ విధంగా రాయొచ్చండి, 1 స్క్వేర్ మైనస్ 1/5 స్క్వేర్ ని 1 ప్లస్ 1/5 ఇంటూ 1 మైనస్ 1/5 గా రాయొచ్చు. ఓకే, సో మీరు బాగా గమనించినట్లయితే ఇవన్నీ ప్లస్ పదాలు ఒక దగ్గర రాసుకోవచ్చు, అలాగే ఇవన్నీ మైనస్ పదాలు ఇవన్నీ ఒక దగ్గర రాసుకోవచ్చు. సో రాసుకున్నట్లయితే ఇదేమవుతుందంటే ఇది ఈ విధంగా వస్తుంది, 1 ప్లస్ 1/3 ఇంటూ 1 ప్లస్ 1/4 ఇంటూ 1 ప్లస్ 1/5 ఎక్సెట్రా 1 ప్లస్ 1/100. సో ప్లస్ పదాలు ఈ విధంగా వస్తాయి ఇంటూ మైనస్ పదాలను ఒక దగ్గర రాసుకోవచ్చు, 1 మైనస్ 1/3 ఇంటూ 1 మైనస్ 1/4 ఇంటూ 1 మైనస్ 1/5 ఎక్సెట్రా 1 మైనస్ 1/100. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేసుకున్నప్పుడు ఏమొస్తుందంటే, సో ప్లస్ ఉన్నప్పుడు ఏం చెప్పానండి, మొదటి దానికి సంబంధించి హారం ఎంత ఉంటే అది హారంలో రాసి లవంలో ఏం చేయాలంటే చివరి హారంలో ఎంత ఉంటుందో దాని లవంలో ఎంత ఉంటే అంత కలుపుకోవాలి. సో ఇది ఇక్కడ 100 ఉంది కాబట్టి 100కి 1 కలుపుకుంటే 101 అవుతుంది. ఓకే, సో దీని వాల్యూ ఇది ఇంటూ ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుందంటే 1 ఇక్కడ మైనస్ ఏం చెప్పానండి, ఫస్ట్ హారాన్ని మనం తీసుకోకూడదు, చివరి హారాన్ని హారంగా తీసుకోవాలి. మొదటి హారం ఏమైపోతుందంటే లవంగా మారిపోతుంది. ఏ విధంగా అంటే ఈ హారంలో ఉన్న నెంబర్ ఏం చేయాలంటే లవంలో ఉన్న నెంబర్ ఈ హారంలో ఉన్న నెంబర్ ని మనము ఈ నెంబర్ తో ఈ లవాన్ని తీసేయాలి. తీసేస్తే ఎంత వస్తుందండి, 2 వస్తుంది. 3 మైనస్ 1 అంటే 2 వస్తుంది. ఓకే, సో సింప్లిఫై చేస్తే 2 1s 250s. సో 101 ఇంటూ 1 అంటే 101 అవుతుంది. 3 ఇంటూ 50 అంటే 150 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే 101/150. ఓకే, సో ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ గుర్తుండకపోయినట్లయితే సో మెయిన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలో చెప్పుకుందాం. ఓకే, సో మనకి 1 స్క్వేర్ మైనస్ 1/3 స్క్వేర్ అలాగే 1 స్క్వేర్ మైనస్ 1/4 స్క్వేర్ అలాగే 1 స్క్వేర్ మైనస్ 1/5 స్క్వేర్ ఎక్సెట్రా 1 స్క్వేర్ మైనస్ 1/100 స్క్వేర్ మనము ప్లస్ నెంబర్లు మైనస్ నెంబర్లు ఈ విధంగా విడదీసుకోవాలండి. విడదీసుకున్న తర్వాత ఈ ప్లస్ నెంబర్ కానీ తీసుకున్నట్లయితే ఇదేమవుతుందంటే 1 ప్లస్ 1/3 మనము సింప్లిఫై చేసుకుంటే 3 1s 3 ప్లస్ 1 అంటే 4/3 అవుతుంది. ఇది 5/4 అవుతుంది. ఇది 6/5 అవుతుంది ఇంటూ ఎక్సెట్రా ఇదేమవుతుందంటే 101/100 అవుతుంది. ఓకే, ఇంటూ ఇప్పుడు మైనస్ పదాలు చెప్తాం. మైనస్ పదాలు చూసినప్పుడు 1 మైనస్ 1/3 అంటే 3 1s 3 మైనస్ 1 అంటే 2 అవుతుంది, అంటే 2/3 ఇంటూ ఇది సింప్లిఫై చేసుకుంటే 1 మైనస్ 1/4 సింప్లిఫై చేసుకుంటే 4 1s 4 మైనస్ 1 అంటే 3 అవుతుంది, అంటే 3/4 ఇంటూ ఇదేమవుతుందండి 4/5 అవుతుంది ఎక్సెట్రా చివరికి వస్తే ఏమవుతుందంటే 99/100 అవుతుంది. అంతే కదా, ఇది ప్లస్ కి సంబంధించి ఇది మైనస్ కి సంబంధించి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవన్నీ భిన్నాలు గుణించుకుంటున్నాయి. గుణించుకున్న సందర్భంలో ఒక హారంలో ఉన్న సంఖ్యకు ఒక లవంలో ఉన్న సంఖ్యకు ఒకేలా ఉన్నాయంటే మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ లవంలో 4 ఉంది, ఇక్కడ హారంలో 4 ఉంది, అంటే ఈ 4కి 4 క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 5కి 5 క్యాన్సిల్ అయిపోతుంది, 6కి 6 క్యాన్సిల్ అయిపోతుంది, 7కి 7 క్యాన్సిల్ అయిపోతుంది. చివరికి వచ్చేసరికి ఇక్కడున్న 100కి ఇక్కడున్న 100కి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం మిగిలిందండి 101 మిగిలింది, బై ఇక్కడ మిగిలిందండి 3 మిగిలింది ఇంటూ ఇక్కడికి వచ్చేసరికి ఏం చెప్పుకున్నాం, ఒక లవంలో ఉన్న సంఖ్యకు హారంలో ఉన్న సంఖ్యకు క్యాన్సిల్ అయిపోతుంది. సో లవంలో ఇక్కడ ఏమని చూడండి 2 ఉంది, హారంలో ఎక్కడ ఉందా లేదు, కానీ ఇక్కడ చూడండి హారంలో 3 ఉంది, లవంలో 3 ఉంది, అంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. హారంలో 4కి లవంలో 4కి క్యాన్సిల్ అయిపోతుంది, హారంలో 5కి లవంలో 5కి క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే చివరికి వచ్చేసరికి హారంలో 99కి లవంలో 99కి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడే మిగిలిందంటే 100 మిగిలింది, ఇక్కడే మిగిలిందంటే 2 మిగిలింది, అంటే 2/100. ఓకే, సో 2 1లు 2 50లు. సో 101 ఇంటూ 1 అంటే ఏమవుతుందంటే 101 అవుతుంది, 3 50లు అంటే 150 అవుతుంది, అంటే 101/150. సో ఈ విధంగా కూడా చేయొచ్చు. ఓకే, సో మనకి ప్లస్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి, మైనస్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి గుర్తున్నట్లయితే మనం ఈ ప్రాసెస్ ఈజీగా, అంటే ఈ స్టెప్ అవసరం లేదు, డైరెక్ట్ ఈ స్టెప్ మనం తేల్చవచ్చు. మనకి ప్రాబ్లం ఈ విధంగా ఇవ్వచ్చు, లేదా ప్లస్ లోనే ఇవ్వచ్చు, లేదా మైనస్ లోనే ఇవ్వచ్చు. సో ఇక్కడ ఒకే ప్రాబ్లం మనకి 2 ప్రాబ్లమ్స్ కలిపి ఒకే ప్రాబ్లం ఇస్తాడు. సో మొత్తం ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ అండి, ఇదొక ప్రాబ్లము, ఇదొక ప్రాబ్లము, ఇదొక ప్రాబ్లము. ఓకే, సో మొత్తం ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. 3 ప్రాబ్లమ్స్ మనం ఏ విధంగా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ కొంచెం చూద్దాం. X, Y అండ్ Z ఈ 3 కూడా అకర్ణీయ సంఖ్యా సమితికి చెందిన సంఖ్యలు చెప్పాడు. ఆ సందర్భంలో X అనేది Y కంటే పెద్దని చెప్పాడు, అలాగే Y అనేది Z కంటే పెద్దని చెప్పాడు.
సో ఈ రెండు అయిన సందర్భంలో ఆటోమేటిక్ గా ఎక్స్ అనేది జెడ్ కంటే పెద్దదవుతుంది. ఇది ఏ ధర్మం అని అడిగాడు మనకి ఇక్కడ. సో క్వశ్చన్ నేను కంప్లీట్ ఇక్కడ రాయకపోయినా అక్కడ డిస్ప్లే చేస్తాను చూసుకోండి. ఓకే, అయితే ఇక్కడ ఈ క్వశ్చన్ కి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. మొదటిది వర్గత్రయ విభజన ధర్మం. వర్గత్రయ విభజన ధర్మం లేదా వర్గత్రయ విభజన న్యాయం. ఓకే, సో దీనికి ఇంకొక పేరే త్రివర్గీకృత న్యాయం. సో ఎగ్జామ్ పాయింట్ మనకి ఇచ్చింది ఏంటంటే వర్గత్రయ విభజన ధర్మాన్ని మాత్రం ఇచ్చాడు. ఓకే, సో సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే సంక్రమణ ధర్మం ఇచ్చాడు. సంక్రమణ ధర్మం. థర్డ్ ఆప్షన్ సహచర ధర్మం ఇచ్చాడు. ఫోర్త్ది సమృద్ధ ధర్మం ఇచ్చాడు. ఓకే, సో మనకి సంఖ్యా వ్యవస్థలైన సరి సంఖ్యా సమితి, అలాగే పూర్ణాంక సమితి, పూర్ణ సంఖ్యల సమితి, అలాగే అకర్ణీయ సంఖ్య సమితి సంబంధించి 5 ధర్మాలు ఉంటాయని చెప్పుకున్నాం మనము. సమృద్ధ ధర్మము, సహచర ధర్మము, స్థిత్యంతర ధర్మము, విలోమ ధర్మము, అలాగే తత్సమ ధర్మము. సో ఒక్కొక్క ధర్మానికి సంబంధించిన ఒక్కొక్క వీడియో చేసుకున్నాం. ఎవరైనా ఆ వీడియో చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను చూడండి. ఇక్కడ సమృద్ధ ధర్మము, సహచర ధర్మము, అలాగే వినిమయ ధర్మం లేదా స్థిత్యంతర ధర్మము, అలాగే తత్సమ ధర్మము, విలోమ ధర్మం, ఈ 5 ధర్మాలు ఎప్పుడు కూడా మనకి ఈ 4 సంఖ్యా వ్యవస్థలకి ఉంటాయి. కానీ ఓన్లీ అకర్ణీయ సంఖ్యా సమితికి సంబంధించి ఇంకొక 3 ధర్మాలు ఉంటాయండి. వర్గత్రయ విభజన ధర్మము, అలాగే ఎబీలియన్ సమూహము, అలాగే సంక్రమణ ధర్మం. ఈ 3 కూడా ఓన్లీ అకర్ణీయ సంఖ్యా సమితికి మాత్రమే చెందుతాయి. ఓకే, అయితే ఇక్కడ వర్గత్రయ విభజన ధర్మం అంటే ఏంటి? ఇక్కడ ఎక్స్ వై రెండు కూడా అకర్ణీయ సంఖ్యా సమితికి చెందిన సందర్భంలో వీటి మధ్య సంబంధం అనేది 3 విధాలుగా ఉంటుంది. మొదటిది ఏంటంటే ఎక్స్ అనేది వై కంటే పెద్దదైన సందర్భం ఉంటుంది, లేదా రెండో సందర్భం ఎక్స్ అనేది వై కంటే చిన్నదైన సందర్భం ఉంటుంది. మూడవది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అవుతుంది. ఎక్స్ వై రెండు కూడా అకర్ణీయ సంఖ్యా సమితికి చెందినప్పుడు ఆ రెండు సంఖ్యల సంబంధం ఏ విధంగా ఉంటుందంటే ఎక్స్ అనేది వై కంటే పెద్దదైన అయి ఉంటుంది, లేదా చిన్నదైన అయి ఉంటుంది, లేదా రెండు సమానమైన అయి ఉంటాయి. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే మనకు వర్తిస్తుంది. అంటే ఏ విధంగా వర్తిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా 2 విలువలు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 3 ఒకటి తీసుకున్నాను, -3 ఒకటి తీసుకున్నాను. 3 అకర్ణీయ సంఖ్య, -3 కూడా అకర్ణీయ సంఖ్య. ఇప్పుడు ఈ మూడిట్లో ఏదో ఒక ధర్మం మాత్రం వర్తిస్తుంది. ఏ ధర్మం వర్తిస్తుందండి? ఇది ఎక్స్ విలువ అనుకుందాం, ఇది వై విలువ అనుకుందాం. ఇప్పుడు ఎక్స్ అనేది వై కంటే ఏ విధంగా ఉందండి? పెద్దదిగా ఉంది. ఇది 3, ఇది -3. ఇది ధన సంఖ్య, ఇది రుణ సంఖ్య. ధన సంఖ్య ఎప్పుడు కూడా రుణ సంఖ్య కంటే పెద్దదిగానే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఎక్స్ అనేది వై కంటే పెద్దది. అంటే ఏది వర్తించిందండి ఇక్కడ? ఇది మాత్రం వర్తించింది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 తీసుకున్నాను, అలాగే ఇది ఎక్స్ విలువ, వై విలువ 5 తీసుకున్నాను. సో ఈ సందర్భంలో ఏమవుతుందంటే ఎక్స్ లెస్ దెన్ వై అవుతుంది. అంటే ఎక్స్ అనేది వై కంటే చిన్నది. 13 తీసుకున్నాను. ఈ సందర్భంలో ఏమవుతుందండి ఎక్స్ విలువ వై విలువ రెండు సమానం అవుతాయి. ఓకే, అంటే ఏడు 2 అకర్ణీయ సంఖ్యలు తీసుకున్నప్పుడు ఆ 2 అకర్ణీయ సంఖ్యల సంబంధం ఏ విధంగా ఉంటాయంటే ఒకటి ఇంకొకటి పెద్దదైన ఉంటుంది, లేదా చిన్నదైన ఉంటుంది, లేదా రెండు సమానంగా ఉంటాయి. సో అటువంటి ధర్మాన్ని మనం వర్గత్రయ విభజన ధర్మం లేదా త్రివర్గీకృత న్యాయం అంటారు. ఓకే, నెక్స్ట్ సంక్రమణ ధర్మం. ఇది పక్కన పెట్టండి. సహచర ధర్మం చూద్దాం. సహచర ధర్మం అంటే ఏంటంటే ఎక్స్ వై జెడ్ 3 కూడా అకర్ణీయ సంఖ్యా సమితికి చెందిన సంఖ్యలు అయితే ఎక్స్ డాట్ వై ఆఫ్ డాట్ జెడ్ అనేది ఎక్స్ డాట్ ఆఫ్ వై డాట్ జెడ్ కి సమానం అవ్వాలి. ఆ ధర్మాన్ని మనం సహచర ధర్మం అంటాం. అయితే ఇక్కడ డాట్ బదులు మనం ఏం పెట్టుకోవాలంటే చతుర్థ ప్రక్రియలైన ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై వీటిని పెట్టుకోవాలి. ప్లస్ పెడితే సంకలనం దృష్ట్యా సహచర ధర్మం అంటాం, మైనస్ పెడితే వ్యవకలనం దృష్ట్యా సహచర ధర్మం అంటాం, ఇంటూ పెడితే గుణకారం దృష్ట్యా సహచర ధర్మం అంటాం, డివైడెడ్ బై పెడితే భాగహారం దృష్ట్యా సహచర ధర్మం అంటాం. ఓకే, ఇది మనకి ఇక్కడ సహచర ధర్మం. నెక్స్ట్ సమృద్ధ ధర్మం అంటే ఏంటంటే ఎక్స్ వై రెండు కూడా అకర్ణీయ సంఖ్యా సమితికి చెందిన సందర్భంలో ఎక్స్ డాట్ వై కూడా అకర్ణీయ సంఖ్యా సమితికి చెందింది అనుకోండి. అటువంటి ధర్మాన్ని మనం సమృద్ధ ధర్మం అంటాం. సో డాట్ మనం ఏం పెట్టుకోవాలి? ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్ బై వీటిని పెట్టుకోవాలి. సో ప్లస్ పెడితే ఎక్స్ ప్లస్ వై అవుతుంది, మైనస్ పెడితే ఎక్స్ మైనస్ వై అవుతుంది, ఇంటూ పెడితే ఎక్స్ ఇంటూ వై అవుతుంది, డివైడెడ్ బై పెడితే ఎక్స్ డివైడెడ్ బై వై అవుతుంది. ఇది మనకి ఇక్కడ ఎక్స్ వై రెండు కూడా అకర్ణీయ సంఖ్య సమితికి చెందినప్పుడు ఇవి కూడా అకర్ణీయ సంఖ్య సమితికి చెందుతాయి. దాన్నే మనము సమృద్ధ ధర్మం అంటాం. ఓకే, నెక్స్ట్ సంక్రమణ ధర్మం. మనకి ప్రాబ్లం ఇచ్చింది సంక్రమణ ధర్మం గురించినండి. ఏమి ఇచ్చారు మనకి ప్రాబ్లం? ఎక్స్ వై జెడ్ 3 కూడా అకర్ణీయ సంఖ్యా సమితికి చెందిన సందర్భంలో ఎక్స్ అనేది వై కంటే పెద్ద అవుతుంది, అలాగే వై అనేది జెడ్ కంటే పెద్ద అవుతుంది. ఈ రెండు ఈ విధంగా ఉన్న సందర్భంలో ఆటోమేటిక్ ఎక్స్ అనేది జెడ్ కంటే పెద్దది అవుతుంది.
ఇది ఏ ధర్మం అని అడిగాడు. ఇదే ధర్మం అంటే సంక్రమణ ధర్మం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ 8 గంటల సమయం అప్పుడు 8 గంటల సమయం అప్పుడు రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత అడిగాడు ఇక్కడ మనకి. ఓకే, అయితే గడియారంలో కానీ మనము చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు కానీ తీసుకున్న సందర్భంలో ఆ రెండు ముళ్ళు కూడా ఎదురెదురుగా ఉన్నాయనుకోండి. ఎదురెదురుగా ఉన్న సందర్భంలో ఆ రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత ఉంటుందంటే 180 ఉంటుంది. ఓకే, ఇది సగం పాటు, ఇది సగం పాటు. సో సగం పాటుకి ఈ కోణం ఎంత అయింది? 180 అయింది. అంటే ఇటు సగము 6 అంకెలు ఉంటాయి, ఇటు సగం 6 అంకెలు ఉంటాయి. అంటే 6 అంకెలు గల ఈ సమయాన్ని మనము ఎంతగా చెప్పుకున్నాం? 180 డిగ్రీగా చెప్పుకున్నాం. అంటే ఒక అంకె అంటే ఇక్కడ 12 ఉంది కదా, ఇది 1. అంటే ఒక గంటకి సంబంధించి ఎంత కోణం చేసుకుంటుంది అంటే 180/6 తీసుకుంటే 30 వస్తుంది. అంటే ఒక గంటకి అంటే 12 నుంచి 1 దగ్గరకు వచ్చినప్పుడు ఈ కోణం ఎంత అవుతుందంటే 30 డిగ్రీలు అవుతుంది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ కంప్లీట్ గా వచ్చినప్పుడు ఎంత? ఇది 180 అయింది కదా. ఇప్పుడు ఇది 6 దగ్గర ఉన్నట్లు లెక్క. ఇప్పుడు ఇది 7 దగ్గరకు వచ్చింది అనుకోండి, ఇది 180. ఇది ఎంత అవుతుందండి? 6 నుంచి 7 కి అంటే ఒక నెంబర్ మార్చేసరికి కోణం ఎంత ఎక్స్ట్రా అవుతుంది? 30 డిగ్రీలు ఎక్స్ట్రా అవుతుంది. అంటే ఇది ఇక్కడ 180 అయింది, ఇది ప్లస్ 30 అంటే 210 అవుతుంది. మనకి ఎంతకు కావాలండి? 8 గంటలకు కావాలి. అంటే 7 నుంచి 8కి వచ్చింది అనుకోండి, 7 నుంచి 8కి వచ్చినప్పుడు ఇంకా ఎంత కోణం ఎక్స్ట్రా పెరుగుతుందండి? 30 డిగ్రీలు ఎక్స్ట్రా పెరుగుతుంది. సో టోటల్ ఎంత అవుతుంది అప్పుడు? 240 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా చేయొచ్చు. 8 గంటల మనకి సరైన సమయం ఇస్తాడు కాబట్టి మనము ఈ విధంగా లాజిక్ వెళ్ళిపోవచ్చు, లేదా ఫార్ములా బట్టి వెళ్ళొచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో మనకి 7 గంటల 45 నిమిషాలు అప్పుడు రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత ఈ విధంగా అడుగుతుంటారు. సో ఆ సందర్భం మనం ఏం చేయాలంటే ఒక చిన్న ఫార్ములా ఉంటుంది, అంటే ఆ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే అటువంటి ప్రాబ్లం మనం ఏది చేసినా ఈజీగా చేయొచ్చు. ఫార్ములా ఏంటంటే 30h - 11m/2. 30h - 11m/2. ఓకే, ఇక్కడ మనకి 8 గంటల సమయం అప్పుడు రెండు ముళ్ళ మధ్య కోణం అడిగాడు కదా. సో ఇక్కడ గంటలు, ఇది గంటల కింద h కింద తీసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన విలువను ఏం చేయాలంటే m విలువ కింద తీసుకోవాలి. ఓకే, ఇక్కడ 30 ఇంటూ h బదులు ఎంత తీసుకోవాలి? 8 తీసుకోవాలి. మైనస్ 11 ఇంటూ m బదులు ఎంత తీసుకోవాలండి? 8 గంటలు. అంటే 8 గంటలు నిమిషాలు ఎన్ని నిమిషాలు ఉన్నాయండి? 0. కాబట్టి m విలువ ఎంత తీసుకోవాలి? 0 తీసుకోవాలి బై 2. ఓకే, సో 30 ఇంటూ 8 ఎంత అవుతుందంటే 240 అవుతుంది. మైనస్ 11 ఇంటూ 0 అంటే ఇది 0 అయిపోతుంది. సో 0/2 అంటే ఇది కూడా 0 అయిపోతుంది. సో టోటల్ గా 0 అయిపోతుంది కాబట్టి రివర్షన్ అవసరం లేదు. ఓకే, సో 30 ఇంటూ 8 అంటే 240. సో 8 గంటల సమయం అప్పుడు ఆ రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత ఉంటుందంటే 240 ఉంటుంది. ఓకే, సో లాజిక్ గా అంటే మనకి 8 గంటలు, 7 గంటలు, 6 గంటలు ఈ విధంగా ఇచ్చినప్పుడు మనము లాజిక్ గా చేసుకోవచ్చు. కానీ పర్ఫెక్ట్ గా అంటే కొన్ని సందర్భాలకు ఏం చేస్తుంటే 7:45 అంటాడు, లేదా 8:35 అంటాడు, లేదా 10:55 అంటాడు. సో ఈ టైంలో రెండు ముళ్ళ మధ్య కోణం అంతా అడుగుతుంటాడు. సో ఆ సందర్భంలో ఏం చేయాలంటే 30h - 11m/2 ఈ ఫార్ములా యూజ్ చేసినట్లయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 3 క్వశ్చన్స్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటంటే వృత్త రేఖాచిత్రం అనేది 3 సెక్టర్లుగా విభజించబడి ఉందని చెప్పాడు. ఒక వృత్తం అనేది 3 సెక్టర్లుగా విభజించబడిందంట. దాంట్లో ఒక సెక్టర్ యొక్క విలువ ఎంత అంటే 80 డిగ్రీలు అంట. రెండవ సెక్టర్ విలువ ఎంత అంటే 140 డిగ్రీలు అంట. మూడవ సెక్టర్ యొక్క కోణం ఎంత అడిగాడు ఇక్కడ మనకి. సో సెక్టర్ అంటే మనకు తెలియాలి. సెక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వృత్తం అనుకోండి. ఈ వృత్తం తీసుకున్నప్పుడు వృత్త కేంద్రం నుండి రెండు వ్యాసార్థాల మధ్య ఆక్రమించిన ఈ ప్రాంతాన్ని మనము సెక్టర్ అంటాం. ఓకే, ఇది సెక్టర్. ఇప్పుడు ఈ సెక్టర్ లో ఈ కోణం ఇచ్చాడు మనకి. ఒక కోణం ఎంత ఇచ్చాడు? 80 డిగ్రీలు ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఇంకొక సెక్టర్ ఇచ్చాడు ఈ విధంగా. ఈ సెక్టర్ యొక్క కోణం ఎంత ఇచ్చాడంటే 140 డిగ్రీస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడండి? 140 డిగ్రీస్. సో ఇంకొక సెక్టర్, ఈ సెక్టర్ యొక్క కోణం విలువ కనుక్కోమన్నాడు. గుర్తుపెట్టుకోండి, వృత్త కేంద్రం వద్ద చుట్టూ ఉండే ఈ కోణం ఎంత అవుతుందంటే 360 డిగ్రీలు అవుతుంది. ఎంత అవుతుందండి? 360 డిగ్రీలు. కానీ దీంట్లో మనకి ఈ మొత్తం 360 డిగ్రీని 3 సెక్టర్లుగా అంటే 3 భాగాలుగా చేశాడు. మొదటి భాగంలో 80 డిగ్రీ సెక్టర్ ఏర్పడింది. రెండవ భాగంలో 140 డిగ్రీ సెక్టర్ ఏర్పడింది. మూడవ భాగంలో ఏర్పడిన సెక్టర్ యొక్క కోణం ఎంత అడిగాడు ఇక్కడ మనకి. అంటే ఈ కోణం ప్లస్ ఈ కోణం ప్లస్ ఈ కోణం, ఈ 3 కోణాలు కలిపి ఎంత రావాలి మనకి? 360 రావాలి. ఓకే, సో ఆల్రెడీ మొత్తం 360 అవ్వాలి. సో ఈ కోణం ప్లస్ ఈ కోణం కలిపి ఎంత అవుతుందండి? 80 ప్లస్ 140 అంటే 220. ఓకే, సో తీసేస్తే ఎంత వస్తుందంటే 041 అవుతుంది. అంటే ఈ కోణం ఎంత అవుతుందంటే 140 డిగ్రీలు అవుతుంది. సో 3 సెక్టర్లు అన్నట్టు ఈ విధంగా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్
ఒక వృత్తాన్ని మనం 4 సెక్టర్లుగా విభజించుకున్నప్పుడు ఈ సెక్టర్ యొక్క విలువ 80 ఇచ్చాడు, దీనిది 30 ఇచ్చాడు, దీనిది 70 ఇచ్చాడు. అయితే ఈ సెక్టర్ విలువ ఎంత అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? సో ఈ కోణం ప్లస్ ఈ కోణం ప్లస్ ఈ కోణం ప్లస్ ఈ కోణం 4 కోణాలు మొత్తం కలిపి మనకి ఎంత రావాలంటే 360 రావాలి. సో 3 తీసుకున్నాడు కాబట్టి 3 కోణాలు మొత్తం కలిపి 360 రావాలి. 4 కోణాలు అంటే వృత్త కేంద్రం చుట్టూ ఏర్పడిన అన్ని కోణాలను కలిపి మనకి ఎంత రావాలంటే 360 రావాలి. సో కొన్ని సందర్భాలకి అప్లికేషన్ మెథడ్ ఏ విధంగా అడుగుతుంటాడంటే ఒక వృత్తం చుట్టూ ఒక వృత్తం అనేది 4 సెక్టర్గా విభజించబడింది. ఒక సెక్టర్ విలువ ఎక్స్, ఇంకొక సెక్టర్ విలువ వై, ఇంకొక సెక్టర్ విలువ జెడ్ అయినా 4వ కోణం విలువ ఎంత అడుగుతాడు. సో అప్పుడేం చేయాలి? సో 4వ కోణం మొత్తం ఎంత అండి? 360 కదా. దాంట్లో మనం ఏం చేయాలి? ఈ 3 కోణాలు మొత్తం తీసేయాలి. సో ఈ 3 కోణాలు మొత్తం ఎంత అవుతుందండి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అవుతుంది. ఓకే, సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈ 3 కోణాల మొత్తాన్ని మనం ఈ మొత్తం కోణం 360 నుంచి తీయాలి. తీస్తే ఎంత అవుతుందండి? 360 మైనస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అవుతుంది. ఓకే, సో ఆప్షన్ లో ఇది ఉంటే పెట్టచ్చు, కానీ ఆప్షన్ ఇది ఉండకపోవచ్చు. ఏముంటుందంటే 360 మైనస్ ఈ మైనస్ తోటి మొత్తాన్ని గుణించేస్తుంది. సో మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది వై, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది జెడ్. సో ఆప్షన్ మనకి ఏముంటుందంటే ఇది ఉంటుంది. చెక్ చేసుకోండి. ఏదైనా సరే ఒక సెక్టర్ ఇచ్చినప్పుడు ఒక వృత్తం ఇచ్చినప్పుడు వృత్త కేంద్రం మొత్తం కూడా ఎంత అవుతుందంటే 360 అవుతుంది. దాంట్లో మనకు సెక్టర్లు ఇచ్చినప్పుడు సెక్టర్లు ఏం చేయాలంటే అన్ని సెక్టర్ యొక్క కోణాలు కలిపి మనకి ఎంత రావాలంటే 360 రావాలి. సో ఆ విధంగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఒక బంతి ధర ఇచ్చాడు 36 రూపాయలు. నెక్స్ట్ బ్యాట్ ధర ఏ విధంగా ఇచ్చాడంటే బంతి ధరకు 12.5 రెట్లు ఎక్కువ అన్నాడు. సో రెట్లు అని ఎక్కడ వచ్చింది అనుకోండి, ఆ ప్రాబ్లం ఏం చేయాలంటే ఇంటూ చేయాలి. సో బంతి ధర 36 రూపాయలు, బ్యాట్ ధర ఏ విధంగా ఉంది? బంతి ధరకు 12.5 రెట్లు ఎక్కువ అన్నాడు. అంటే ఈ బంతి ధరకు 12.5 రెట్లు ఏదుందంటే బ్యాట్ ధర ఉంది. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 36 ఇంటూ ఇదేమవుతుందంటే 25/2 అవుతుంది. ఇది ఒక మిశ్రమం పెట్టాం కదా, 12 అండ్ 1/2. సో 2 12 24 ప్లస్ 1 25, 25/2 అవుతుంది. ఓకే, 2 1లు 2 18. ఓకే, సో 18 ఇంటూ 25 అంటే ఎంత అవుతుందంటే 450 అవుతుంది. అంటే బ్యాట్ ధర ఎంత అవుతుంది? 450 రూపాయలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి? ఇక్కడ ఒక త్రిభుజం ఇచ్చాడు. త్రిభుజంలో ఒక కోణం విలువ 90 డిగ్రీలు అని చెప్పాడు. మిగిలిన 2 కోణాలు ఏ విధంగా ఉన్నాయంటే ఒక కోణం ఇంకొక కోణానికి రెట్టింపు ఉందని చెప్పాడు. ఓకే, సో 3 కోణాల్లో ఒక కోణం 90 ఇస్తాడు. సో మిగిలిన 2 కోణాలు మొత్తం ఎంత అవుతుందండి? త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీస్ కదా. ఆల్రెడీ ఒక కోణం 90 అయితే మిగిలిన 2 కోణాలు మొత్తం కూడా ఎంత అవుతుందంటే 90 అవుతుంది. అంటే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ ఎంత అవ్వాలంటే 90 డిగ్రీస్ అవ్వాలి. ఓకే, సో యాంగిల్ బి వాల్యూ ఎంత ఇచ్చాడంటే మనకి 2 యాంగిల్ సి అన్నాడు. అంటే 2 యాంగిల్ సి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతుంది. సో 2 యాంగిల్ సి ప్లస్ యాంగిల్ సి అంటే 3 యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 90/3 అంటే 30 అవుతుంది. సో సి వాల్యూ ఎంత వచ్చిందండి? 30 డిగ్రీస్ వచ్చింది. సి 30 అయినప్పుడు బి ఎంత అవుతుందండి? 2 ఇంటూ 30 అంటే 60 అవుతుంది. అంటే బి 60, సి 30, ఏ 90. సో ఈ 3 కలిపి మనకి 180 రావాలి. ఓకే, సో ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చింది మనకి? ఇక్కడ తండ్రి వయసు 42 సంవత్సరాలు అన్నాడు, కుమారుని వయసు 12 సంవత్సరాలు అన్నాడు. సో లెక్కలో మనకి ఇక్కడ ఇది ప్రస్తుతం అని చెప్పాడు. సో కొన్ని సందర్భాల్లో మనం ఇక్కడ ప్రస్తుతం అనే పదాన్ని ఉపయోగించకపోయినా సరే అవి ప్రస్తుత వయసు కింద మనం తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకి తండ్రి వయసు 42 సంవత్సరాలు, అలాగే కుమారుని వయసు 12 సంవత్సరాలు. క్వశ్చన్ ఏమడిగాడు? మనకి 2 సంవత్సరాల క్రితం వారి యొక్క వయసులో నిష్పత్తి అడిగాడు. ప్రజెంట్ 42 ఉన్నప్పుడు 2 సంవత్సరాల క్రితం తండ్రి వయసు ఎంత ఉంటుందండి? 40 ఉంటుంది. కుమారుడిది 12 సంవత్సరాలు, ప్రజెంట్ 12 సంవత్సరాలు ఉన్నప్పుడు 2 years బ్యాక్ అంటే ఎంత ఉంటుందండి? 10 years ఉంటుంది. సో ఆ రెండింటికి నిష్పత్తి అడిగాడు. సో 40:10 అవుతుంది కదా. సో 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఏమొస్తుందంటే 4:1 వస్తుంది. ఓకే, ఆప్షన్ లో మనకి 1:4 కూడా ఉంటుందండి. సో మనకి క్వశ్చన్ లో ఏం అడిగాడంటే తండ్రి వయస్సు కుమారుని వయస్సు మధ్య నిష్పత్తి అడిగాడు. అంటే మొదట తండ్రి పేరు ఇచ్చాడు, తర్వాత కుమారుడి పేరు ఇచ్చాడు. కాబట్టి ముందు మనం తండ్రి వయసు తీసుకోవాలి, తర్వాత కుమారుడి వయసు తీసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే కుమారుడి వయసు ముందు తీసుకుంటారు 10 సంవత్సరాలు అనేసి, అలాగే తండ్రి వయసు 40 సంవత్సరాలు తీసుకుంటారు. సో ఆ సందర్భంలో మనకి 1:4 వస్తుంది. సో 1:4 అనేది రాంగ్. సో మనకి క్వశ్చన్ లో ఎవరిదైతే ముందు అడుగుతాడో వారిది మనం మొదట తీసుకోవాలి,
తర్వాత సెకండ్ ఎవరు అడిగితే వాళ్ళు సెకండ్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ తండ్రి వయసుకి కుమారుని వయసుకి 2 సంవత్సరాల క్రితం ఎంత ఉంటుంది నిష్పత్తి 4:1 ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక చొక్కా కుట్టడానికి 2 మీటర్లు అలాగే 60 సెంటీమీటర్ క్లాత్ అనేది యూజ్ అవుతుంది. ఒక చొక్కా కుట్టడానికి 2 సెంటీమీటర్లు అలాగే 2 మీటర్లు 60 సెంటీమీటర్ల క్లాత్ అనేది యూజ్ అవుతుంది. అటువంటి చొక్కాలు 7 కుట్టడానికి ఎంత క్లాత్ అవసరం అడిగాడు ఇక్కడ మనకి. ఓకే, అంటే 2 మీటర్లు 60 సెంటీమీటర్లు 2 విధాలుగా చేయొచ్చండి దీన్ని మనము. సో 2.60 తీసుకొని చేయొచ్చు, లేదా 2 మీటర్లు 60 సెంటీమీటర్లు అదే విధంగా తీసుకోండి. ఇంటూ ఇది ఒక చొక్కాకి అండి, మనకి ఎన్ని చొక్కాలకు కావాలి 7 చొక్కాలకు కావాలి కాబట్టి ఇంటూ 7. ఓకే, 7 రెళ్ళు ఎంత అవుతుందండి 14. ఇవి మీటర్లు కాబట్టి ఇవి మీటర్లు అవుతుంది. నెక్స్ట్ 7 0 0 7 6 42. సో 420 ఇవేమవుతాయండి, ఇవి మీటర్లు కాబట్టి మీటర్లు అయ్యాయి, ఇవి సెంటీమీటర్లు కాబట్టి ఇది సెంటీమీటర్లు అవుతుంది. ఓకే, సో 420 సెంటీమీటర్లు. సో 420 సెంటీమీటర్లు ఉంది మనము 400 సెంటీమీటర్లు ప్లస్ 20 సెంటీమీటర్ కింద రాయొచ్చు. 400 సెంటీమీటర్లు అంటే 100 సెంటీమీటర్లు మనం ఒక మీటర్ గా తీసుకుంటాం. అటువంటిది 400 సెంటీమీటర్లు అంటే ఎన్ని మీటర్లు అవుతుందండి 4 మీటర్లు అవుతుంది. సో 4 మీటర్లు 20 సెంటీమీటర్లు. సో ముందుకి ఇక్కడ 14 మీటర్లు ఉన్నాయి, అలాగే ఇది 4 మీటర్లు, టోటల్ ఎంత అవుతుందండి 18 మీటర్లు అవుతుంది. సో 18 మీటర్లు అలాగే 20 సెంటీమీటర్లు. అంటే 7 చొక్కాలు కుట్టడానికి ఎంత క్లాత్ అవసరం అవుతుందంటే 18 మీటర్లు 20 సెంటీమీటర్ల క్లాత్ అనేది అవసరం అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 9th వన్ చూడండి. √1.44 into 6.25 యొక్క విలువ అడిగాడు. సో దీని యొక్క విలువ మనకి ఈజీగా చేయొచ్చండి. √AB అంటే √A into √B ఆ విధంగా రాయొచ్చు. ఓకే, లేదా దీన్ని మనం 2 విధాలుగా చేద్దాం. మొదట చూడండి, ఇక్కడ √1.44 నేను 144/100 గా రాస్తాను. ఇంటూ 6.25 ని 625/100 గా రాస్తాను. ఓకే, సో √AB మనము √A అంటే √144/100 ఇంటూ √625/100 ఈ విధంగా తీసుకోవాలి. సో దీని నుంచి మనం ఇది విడదీసుకోవచ్చు, లేదా ఇది మనం చూపించాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఇది అర్థమైనట్లయితే ఈజీగా మనం డైరెక్ట్ రాసేయచ్చు. 144 యొక్క వర్గమూలం ఎంత అవుతుందండి, రూట్ ఉంది కాబట్టి 144 యొక్క వర్గమూలం ఎంత అవుతుందంటే 12 అవుతుంది. బై 100కి వర్గమూలం ఎంత అవుతుందండి 10 అవుతుంది. ఇంటూ 625కి వర్గమూలం ఎంత అవుతుందండి 25 అవుతుంది. 100కి వర్గమూలం ఎంత అవుతుందండి 10 అవుతుంది. ఓకే, సో సింప్లిఫై చేసుకుంటే 25 12 ఎంత అండి 300 బై 10 10ల 100. సో 0కి 0 పోతుంది. సో ఆన్సర్ ఎంత వస్తుందంటే 3 వస్తుంది. సో ఈ విధంగా చేయొచ్చు. లేదా 1.44 మనము సో రూట్ లో ఉంది కాబట్టి పాయింట్ లేదనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ లేకపోతే ఇది ఎంత అవుతుంది 144 అవుతుంది. సో 144 రూట్ ఎంత అవుతుందండి 12 అవుతుంది. ఓకే, సో ఈ 1.44 లో ఎన్ని స్థానాల పాయింట్ ఉందండి, రూట్ లో ఉన్న విలువకు ఎన్ని స్థానాల పాయింట్ ఉంది 2 స్థానాల పాయింట్ ఉంది. సో రూట్ తీసినప్పుడు దాని యొక్క విలువలో ఆ పాయింట్ అనేది ఈ 2 కాస్త ఏమవుతుందంటే సగం అయిపోతుంది, అంటే ఒక స్థానాల పాయింట్ వచ్చేస్తుంది, అంటే 1.2 అవుతుంది. ఓకే, ఇంటూ ఇది కూడా సేమ్ రూట్ లో ఉంది కాబట్టి 6.25 ని ఈ పాయింట్ లేకపోతే దీని విలువ ఎంత అవుతుంది 625 అవుతుంది. 625 యొక్క వర్గమూలం ఎంత అవుతుందండి 25. అయితే రూట్ లో ఉన్నప్పుడు దీని వాల్యూ 2 అంటే 2 స్థానాలతో పాయింట్ ఉంది కాబట్టి రూట్ తీసిన తర్వాత సింప్లిఫై చేసినప్పుడు ఎంత అవుతుందంటే 2 స్థానాలతో ఉన్న పాయింట్ కాస్త ఏమవుతుందంటే ఒక స్థానంతో వచ్చేస్తుంది ఇక్కడ మనకి. ఓకే, సో 1.2 2.5 ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాయింట్ లేకపోతే ఏమవుతుంది 12 అవుతుంది, ఇది 25 అవుతుంది. సో 12 25 ఎంత అవుతుందండి 300. సో ఇప్పుడు మనం పాయింట్స్ పెట్టుకోండి. ఇది ఒక స్థానంతో పాయింట్ ఉంది, ఇక్కడ ఒక స్థానంతో పాయింట్ ఉంది, మొత్తంగా 2 స్థానాలు. సో 1 2 అంటే ఇక్కడ పాయింట్ వస్తుంది. సో 3.00 3.00 అన్న 3 అన్న 1. ఓకే, ఆ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమొచ్చినటువంటి ఇక్కడ ఒక పాఠశాలలో 506 మంది విద్యార్థులు ఉన్నారంట. ఆ 506 మంది విద్యార్థులకు సంబంధించి బాలికలు ఎంతమంది ఉన్నారంటే బాలులలో 14.2/7% మంది ఉన్నారంట. అయితే బాలికల యొక్క సంఖ్య అడిగేటప్పుడు క్వశ్చన్ మనకి జాగ్రత్త చదవండి. పాఠశాలలో 506 మంది విద్యార్థులు ఉన్నారు. బాలికలు అనే వారి యొక్క సంఖ్య ఏ విధంగా ఉందంటే బాలుల సంఖ్యలో 14.2/7% ఉన్నారు. ఓకే, ఆప్షన్ లో మనకి 70 ఒకటి ఉంది, 80 ఒకటి ఉంది. సో మిగతా అవసరం లేదు. మనకి ఈ 2 ఆన్సర్లు కూడా వచ్చే అవకాశం ఉందండి ఈ ప్రాబ్లం కి. ఏ విధంగా వస్తుంది ఇక్కడ మనకి 560లో 560 అంటే మొత్తం విద్యార్థుల్లో 14.2/7% అంటే ఎంత అవుతుందండి 14.98 + 2 అంటే 100/7 100/7%.
శాతం అన్నాడు కాబట్టి ఇది తీస్తే ఏమవుతుందంటే బై 100 అవుతుంది. ఓకే, సో ఇది భిన్నం కింద ఉంది కాబట్టి 100 అనేది ఈ 100 కాస్త ఏమైపోతుందంటే ఈ పైన భిన్నానికి సంబంధించి హారంకి వచ్చేస్తుంది. ఈ విధంగా హారంలోకి వచ్చేస్తుంది. ఓకే, సో 100కి 100కి పోతుంది. 7 1లు 7 8లు 7 0 అంటే 80. సో ఆప్షన్ లో 80 ఉంది, కానీ ఆన్సర్ ఇది కాదు. మనం ఏం చేసాం, మొత్తం విద్యార్థుల్లో 14.27% కట్టాం. కానీ మొత్తం విద్యార్థుల్లో కాదు కట్టాల్సింది. మనకేం అడిగాడంటే బాలికలు బాలుల శాతంలో అంటే బాలులలో 14.7% ఉన్నారు. అంటే మనం బాలుల సంఖ్య బట్టి మనం కట్టాలి. అయితే ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనకి ఇక్కడ బాలుల సంఖ్య ఇవ్వలేదు. సో మనం ఏం చేయాలి, ప్రాసెస్ కింద వెళ్ళాలి. సో బాలుల సంఖ్య ఏమనుకోవాలంటే ఎక్స్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్ లో ఎంత అండి, 14.27% అంటే ఎంత అవుతుందండి, 100/7/100 అవుతుంది. కాబట్టి దీన్ని 700గా రాస్తున్నాను నేను. ఇది ఏమవుతుంది, బాలికల యొక్క సంఖ్య. మరి బాలుల సంఖ్య ఎంతమంది ఉన్నారండి, బాలులు ఎంతమంది ఉన్నారు, బాలులు మనం ఎక్స్ అనుకున్నాం కదా. సో ఎక్స్, ఈ బాలుల సంఖ్యలో 14.27% అంటే ఇది 100/700. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 1/7 అవుతుంది. అంటే 1/7 ఎక్స్ అనేది ఏంటంటే బాలికల సంఖ్య, ఎక్స్ అనేది బాలుల సంఖ్య. సో ఈ రెండు కలిపి మనకి ఎంత రావాలి, మొత్తం సంఖ్య రావాలి 560. ఓకే, సింప్లిఫై చేసుకుంటే ఇది ఎక్స్ అవుతుంది, ఇది 7x అవుతుంది. ఓకే, ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ 7 గుణిస్తుంది, భాగిస్తుంది, అటు వస్తే గుణిస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే 560 into 7 అవుతుంది. ఓకే, సో ఇది x plus 7x అంటే 8x అవుతుంది. 8x is equal to 560 into 7 ఈ విధంగా రాసేయండి. నెక్స్ట్ x is equal ఏమవుతుందంటే 560 into 7/8 అవుతుంది. 8 1లు 8 70. ఓకే, సో x is equal ఎంత అవుతుందండి, 70 into 7 అంటే 490 అవుతుంది. ఇదేంటండి x విలువ. x అంటే ఏంటండి, బాలుల సంఖ్య. x అంటే ఏంటి, బాలుడు. మనకేం అడిగాడు, బాలికలు అడిగాడు. అంటే మొత్తం 560 మందిలో 490 మంది అబ్బాయిలు ఉంటే అమ్మాయిలు ఎంతమంది ఉంటారండి, 70 మంది ఉంటారు. సో దానికి ఆన్సర్ ఏమవుతుందంటే 70 మంది అవుతారు. ఓకే, ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక గదిలో 21 చొప్పున కొన్ని బస్తాలు ఉన్నాయంట. ఒక్కొక్క గదిలో అంటే కొన్ని గదులు ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క గదిలో 21 చొప్పున బస్తాలు ఉన్నాయి. అయితే వాటిని 16 లెక్క గాని లేదా 20 లెక్క గాని మనము 20 చొప్పున గాని ఉంచితే 4 బస్తాలు మిగిలిపోతాయంట. అయితే మొత్తం బస్తాలు అని అడిగాడు ఇక్కడ. సో మొత్తం బస్తాలు అనేవి ఇక్కడ దేనికి సంబంధించినవి, అన్ని రూముల్లో ఉన్న బస్తాలు మొత్తానికి చూపిస్తుంది. అంటే ఈ మొత్తం బస్తాలు అనేవి ఏ సంఖ్యతో భాగించబడాలి, 21తో భాగించబడాలి. సో మనకి మొత్తం బస్తాలు అడిగాడు కాబట్టి ఇచ్చిన ఆప్షన్ లో 21తో భాగించబడే సంఖ్య ఎన్ని ఉన్నాయో చూసుకుందాం ఫస్ట్ మనం. ఓకే, సో ఇది 21తో భాగించబడుతుందా అంటే భాగించబడదు. ఇది భాగించబడుతుందా, భాగించబడదు. ఇది భాగించబడుతుందా, భాగించబడదు. సో మిగిలింది ఏంటంటే ఇది 21తో భాగించబడుతుంది. కాబట్టి ఆన్సర్ అనేది ఇది అవుతుంది. ఓకే, లేదా ఇంకొక లాజిక్ కూడా చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చు అంటే ఇక్కడ ఈ మొత్తం బస్తాలని ఎన్ని చొప్పున విడదీస్తున్నారు, 16 చొప్పున అలాగే 20 చొప్పున. సో ప్రతి సందర్భంలో ఎన్ని మిగిలిపోతున్నాయి, 4 లెక్క మిగిలిపోతున్నాయి. అంటే 20 చొప్పున ఉంచినా సరే 4 బస్తాలు మిగిలిపోతున్నాయి. అంటే 20తో భాగించబడే సంఖ్యలో 4 శాతం సంఖ్య ఏదని చూడండి. ఇక్కడ ఇది అవుతుందా, అవ్వదు. ఇది కాదు, ఇది అవుతుంది. అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 84 అవుతుంది. సో 84 నుంచి మనము 4 గంటలు తీసినట్లయితే ఎంత వస్తుందండి, 80 వస్తుంది. ఈ 80 అనేది 16తో డివిజన్ అవుతుంది, 20తో కూడా డివిజన్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా మనం చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 14 చూడండి. 6 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు అలాగే 5 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య మధ్య భేదం అడిగాడు. 6 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు అలాగే 5 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య గల భేదం అడిగాడు. 6 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య అయినప్పుడు ఎన్ని అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య అంటాడో అన్ని 9 తీసుకున్నాను. ఓకే, సో 6 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య అంటే 6 9 తీసుకోవాలి. అలాగే 5 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య, 5 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య అన్నప్పుడు చిన్న సంఖ్య అన్నప్పుడు ఏం చేయాలంటే 5 అంకెల్లో 4 అంకెలు ఏం తీసుకోవాలంటే 0 తీసుకోవాలి, 4 0. ఓకే, 5 అంకెకి మనం ఏం తీసుకుంటే 1 తీసుకోవాలి. ఇదే 5 అంకెల చిన్న సంఖ్య అవుతుంది. ఓకే, సో వీటి మధ్య భేదం ఏమవుతుందంటే 9 9 9 9 8 9 అంటే 9,89,999. సో ఆప్షన్ ఏదంటే పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక పాఠశాలకు ఏప్రిల్ 24 నుండి వేసవి సెలవులు స్టార్ట్ చేశారంట. ఓకే, ఒక పాఠశాలకు ఏప్రిల్ 24 నుండి వేసవి సెలవులు ప్రకటించారు. సెలవులు 49 రోజులైనా
తిరిగి పాఠశాల ఎప్పుడు ప్రారంభమవుతుంది అడిగాడు ఇక్కడ మనకి. ఓకే, ఇక్కడ మనకి ఏం తెలియదు వీటిలోన ఏప్రిల్ నెలకు, అలాగే మే నెలకు, తర్వాత జూన్ నెలకు, ఏప్రిల్, మే, అలాగే జూన్ ఏ నెలకు ఎన్ని రోజులు ఉంటో తెలియాలి. ఏప్రిల్ నెలకు 30 డేస్ ఉంటాయి, మే నెలకు 31 డేస్ ఉంటాయి, జూన్ నెలకు 30 డేస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనకి ఏప్రిల్ ఎన్నో తారీఖు నుంచి సెలవు ప్రకటించారండి? 24 నుంచి. అంటే 24 నుంచి 24, 25, 26, 27, 28, 29, 30 అంటే ఎన్ని రోజులు అయ్యండి? 1, 2, 3, 4, 5, 6, 7 డేస్ అయ్యాయి. ఓకే, సో మే నెల మొత్తం కూడా 31 డేస్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు. సో టోటల్ ఎంత అవుతుందండి? 38 డేస్ అవుతుంది. మొత్తం ఎన్ని డేస్ అండి? 49 డేస్. సో 49 డేస్ లో 38 డేస్ పోగా ఇంకా రిమైనింగ్ ఎన్ని డేస్ ఉంటాయండి? 11 డేస్ ఉంటాయి. అంటే 11 డేస్ కూడా మనకి దేంట్లో కవర్ అవ్వాలి? జూన్ లో కవర్ అవ్వాలి. అంటే ఈ 30లో 11 పోగా ఇంకెంత ఉంటుందండి? 11 డేస్. ఫస్ట్ 11 డేస్ పోగా నెక్స్ట్ డే ఏ రోజు వస్తుంది? 12th డే వస్తుంది. ఆ 12th డే అంటే ఎప్పుడు అవుతుందంటే జూన్ 12th. సో జూన్ 12th నుంచి మనకి ఏమవుతుందంటే ఈ పాఠశాల అనేది తిరిగి ప్రారంభం అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక త్రిభుజంలో ఒక కోణం మిగిలిన రెండు కోణాల యొక్క సరాసరికి సమానం అన్నాడు, మరియు గరిష్ట కనిష్ట కోణం మధ్య భేదం ఎంత అని చెప్పాడంటే 60 డిగ్రీలు చెప్పాడు. ఒక త్రిభుజంలో ఒక కోణాన్ని మనం ఏ విధంగా అనుకోవాలంటే ఎక్స్ గా అనుకోండి. త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంత అండి? 180 డిగ్రీలు, అంతే కదా. సో 180 డిగ్రీల్లో ఒక కోణం ఎక్స్ పోగా మిగిలిన రెండు కోణాలు ఎంత అవుతుందండి? 180 మైనస్ ఎక్స్ అవుతుంది. 3 కోణాలు మొత్తం 180, దాంట్లో ఒక కోణం ఎక్స్ అయినప్పుడు ఆ కోణం విలువని తీసినట్లయితే మిగిలిన రెండు కోణాల యొక్క మొత్తం ఎంత అవుతుందండి? 180 మైనస్ ఎక్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రిభుజంలో ఒక కోణం విలువ 60 డిగ్రీలు అనుకుందాం. మిగిలిన రెండు కోణాలు మొత్తం ఎంత అవుతుందండి? 180 మైనస్ 60 అంటే ఎంత అవుతుంది? 120 డిగ్రీస్ అవుతుంది. అంటే ఇదేంటండి? ఇది మిగిలిన రెండు కోణాల యొక్క మొత్తం. అయితే ఈ మొత్తం అనేది ఏ విధంగా ఉంది? ఒక త్రిభుజంలో ఒక కోణం అనేది మిగిలిన రెండు కోణాల యొక్క సరాసరికి సమానం. సరాసరి అంటే ఏంటండి? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సో కోణం పెట్టినాడు కాబట్టి ఎన్ని కోణాలు? 2 కోణాలు. అంటే 2 కోణాల మొత్తము బై 2. అంటే ఇది 2 కోణాల మొత్తము బై 2. ఇది దేనికి సమానం అవుతుంది? ఆ కోణానికి సమానం అవుతుంది. మనం ఏ కోణానికి తీసుకున్నాం ఆ కోణానికి. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుందంటే 180 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x అవుతుంది. ఓకే, ఇది మైనస్ ఎక్స్ అటు వెళ్తే ఏమవుతుందంటే ప్లస్ ఎక్స్ అవుతున్నప్పుడు 3x వస్తుంది. సో 3x ఈజ్ ఈక్వల్ టు 180 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 60 వస్తుంది. ఓకే, సో x అంటే ఏంటంటే మనం తీసుకున్న ఈ కోణం విలువ. అయితే మనకి ఈ కోణం విలువ అడగలేదు, ఇది ఏ త్రిభుజం అడిగాడు మనకి. ఓకే, సో ఒక కోణం విలువ ఎంత వచ్చింది? 60 డిగ్రీలు వచ్చింది. సో మనకి ఏమన్నాడు? గరిష్ట కనిష్ట కోణం మధ్య భేదం ఎంత అన్నాడు? 60 అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి ఆప్షన్ మనకి ఏమి ఇచ్చాడండి? సమబాహు త్రిభుజం ఇచ్చాడు. ఏమిచ్చాడు? సమబాహు త్రిభుజం. సమబాహు త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంత అవుతుందండి? సో 3 కోణాలు ఏ విధంగా ఉంటాయి? 60, 60, 60 ఉంటాయి, అంతే కదా. సో ఒక కోణం 60 బాగానే ఉంది. మరి మిగిలిన రెండు కోణాల్లో గరిష్ట కనిష్ట కోణాలు ఏమైనా ఉన్నాయా? లేవు. సో ఈ విధంగా ఉన్నప్పుడు గరిష్ట కనిష్ట కోణాలు అంటే ఈ 3 కోణాలు సమానమే కాబట్టి గరిష్ట కోణం కనిష్ట కోణం మధ్య భేదం ఏమవుతుందంటే 0 అయిపోతుంది. కాబట్టి సమబాహు త్రిభుజం అనేది అవ్వదు. ఓకే, నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజం తీసుకుందాం. సమద్విబాహు త్రిభుజం తీసుకున్నప్పుడు సో సమద్విబాహు త్రిభుజం తీసుకున్నప్పుడు ఒక కోణం ఎంత వచ్చిందండి? 60 వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ సమద్విబాహు త్రిభుజం అంటే ఏంటండి? రెండు కోణాలు ఒకే విధంగా ఉండాలి. సో ఈ వచ్చిన కోణం వదిలేద్దాం, పోనీ వదిలేసి మిగిలిన రెండు కోణాలు ఎంత 120 కదా. సో ఈ 120ని రెండు సమాన కోణాలు విభజించుకుంటే ఒక్కొక్క కోణం ఎంత అవుతుందండి? 60, 60 అవుతుంది. సో అప్పుడు కూడా కోణాలు ఏమొచ్చాయి? 60, 60, 60 వచ్చాయి. అంటే సమద్విబాహు త్రిభుజం కింద తీసుకున్నప్పుడు కూడా ఆటోమేటిక్ గా 3 కోణాలు అనేవి సమానం అయిపోయి. సో ఆ సందర్భంలో కూడా గరిష్ట కనిష్ట కోణం మధ్య భేదం 60 రాదు. ఓకే, నెక్స్ట్ మూడవది సమద్విబాహు లంబ కోణ త్రిభుజం అన్నాడు. సమద్విబాహు లంబ కోణ త్రిభుజం. సో అసలు ఇది ఆప్షన్ లో మనకి ఇచ్చినప్పుడు కూడా ఇది అసలు పూర్తిగా వర్తించదండి ప్రాబ్లం కి. ఎందుకంటే ఒక కోణం విలువ ఎంత వచ్చింది? 60 వచ్చింది. లంబ కోణ త్రిభుజం అన్నాడు కదా, కాబట్టి 90 అవుతుంది. సమద్విబాహు లంబ కోణ త్రిభుజం అంటే ఇది 90 అయిపోయింది, బాగానే ఉంది. మిగిలిన రెండు కోణాలు ఏ విధంగా ఉండాలి? ఒకే విధంగా ఉండాలి. అంటే 90, 60, 60 అవుతుంది కోణాలు అనేవి. సో ఇప్పుడు మొత్తం ఎంత అవుతుందండి? 90 ప్లస్ 60 150, 150 ప్లస్ 60 210 డిగ్రీస్. అంటే ఇక్కడ ఈ సమద్విబాహు త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంత అయిపోయింది? 210 అయిపోయింది. కానీ మనకెంత అవ్వాలి? 180 అవ్వాలి. ఆల్రెడీ ఒక కోణం 60 వచ్చింది. సమద్విబాహు లంబ కోణ త్రిభుజం కాబట్టి లంబ కోణం అన్నాడు కాబట్టి ఇంకో కోణం 90 అవుతుంది.
మరి రెండో కోణం ఏ విధంగా తీసుకోవాలి, మనం 90కి తీసుకుంటాం, తీసుకోకూడదు కదా. ఇప్పుడు 60కి తీసుకున్నాం అనుకోండి, 60 60 90 అవుతుంది. సో ఆ సందర్భంలో కూడా ఇది వర్తించదు. ఓకే, నెక్స్ట్ మూడోది ఏంటి ఇచ్చాడు, లంబ కోణ త్రిభుజం ఇచ్చాడు. ఒక కోణం 60 అవుతుంది మనకు వచ్చిన దాన్ని బట్టి. రెండవ కోణం ఏమవుతుంది, 90 అవుతుంది. ఎందుకు 90 అవుతుంది, అంటే అది లంబ కోణ త్రిభుజం, అంటే ఆప్షన్ బట్టి వెళ్తున్నాం మనం. ఓకే, సో ఒక కోణం 60 వచ్చింది, ఇంకొక 90. సో మూడో కోణం ఎంత అవుతుంది అని చెప్పండి, 30 అవుతుంది. ఓకే, సో ఇది ఈ మూడు కోణాలు కలిగిన త్రిభుజాన్ని మనం లంబ కోణ త్రిభుజంగా చెప్తాం. ఇప్పుడు గరిష్ట కోణం ఇది అవుతుంది, కనిష్ట కోణం ఇది అవుతుందండి, ఇది అవుతుంది. సో వీటి మధ్య భేదం ఎంత అవుతుంది, 60 అవుతుంది. కాబట్టి ఆప్షన్ కి మనం ఆ ఇచ్చిన ఆప్షన్ లో ఆ 4 ఆప్షన్లు దేనికి వర్తిస్తుందంటే ఓన్లీ లంబ కోణ త్రిభుజానికి మాత్రం వర్తిస్తుంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే లంబ కోణ త్రిభుజం మాత్రం అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక సంఖ్య యొక్క 2/3వ భాగము, అలాగే సగము, అలాగే 1/7వ భాగం యొక్క మొత్తం అనేదేమో ఆ సంఖ్యకి కలిపితే 37 వస్తుందంట. ఏమన్నాడు, ఒక సంఖ్య యొక్క, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఖ్య మనం x అనుకుందాం, ఆ సంఖ్య యొక్క 2/3వ భాగం అంటే 2/3x అవుతుంది. ఆ సంఖ్య యొక్క సగం అంటే x/2 అవుతుంది. ఆ సంఖ్య యొక్క 1/7వ భాగం అంటే 1/7x అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడంటే ఈ సంఖ్యకు ఇవన్నీ కలపడం వల్ల ఎంత వస్తుందంటే 37 వస్తుందని చెప్పాడు. అంటే x ప్లస్ 2/3x ప్లస్ x/2 ప్లస్ x/7, ఇది 1/7x ని మనము x/7 గా రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తం కలిపి ఎంత వస్తుందండి, 37 వస్తుందంట. ఓకే, సో ఇక్కడ మనకి ఈ ఎల్సిఎం తీసుకోవాలి. 3, 2, 7 ఈ మూడింటికి ఎల్సిఎం ఏమవుతుందండి, 7 14 42 అంటే ఎల్సిఎం ఎంత అవుతుందంటే 42 అవుతుంది. ఓకే, సో ఇక్కడ 1 అవుతుంది, ఒక 42 42, సో 42x అంటే 42x అవుతుంది. ప్లస్ 3 అంతా 42 అండి, 3 14 14 28, సో 28x. ప్లస్ 2 అంతా 42 అండి, 2 21 21x అంటే 21x. ప్లస్ 7 అంతా 42 అండి, 7 6 6 x 6x. ఓకే, సో 42 28 21 6, సో ఇవన్నీ యాడ్ చేసుకుంటే 42 ప్లస్ 28 అంటే ఎంత అవుతుందండి, 70 అవుతుంది. 70 ప్లస్ 21 91 అవుతుంది. 91 ప్లస్ 6 97, అంటే 97x/40. ఇక్కడ 42 భాగిస్తుంది, అటు వెళ్తే ఏమవుతుందండి, గుణిస్తుంది. అప్పుడు 97x ఈక్వల్ ఏమవుతుందంటే 37 × 42 అవుతుంది. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు 37 × 42/97 అవుతుంది. ఓకే, ఇక్కడ 37 × 42 గుణిస్తే ఎంత వస్తుందంటే 1554 వస్తుంది బై 97 అవుతుంది. ఓకే, సో 97 కనుక డివిజన్ చేస్తే ఎంత వస్తుందంటే మనకి 16n2/97 వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఎంత అవుతుందంటే 16n2/97 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక వాహనం యొక్క ప్రస్తుత విలువ ఇచ్చాడు, ఎంతండి, 50,000 ఇచ్చాడు. ప్రతి సంవత్సరం ఆ వాహనం యొక్క విలువ ఏమవుతుందంటే 5% చొప్పున తగ్గుతుందంట. అయితే 2 సంవత్సరాల తర్వాత ఆ వాహనం యొక్క విలువ ఎంత అడిగాడు. వాహనం యొక్క విలువ ఎంత ప్రస్తుతం 50,000. ఓకే, సో ఒక సంవత్సరం తర్వాత దీని యొక్క విలువ ఎంత తగ్గుతుంది, 5% తగ్గుతుంది. సో 5% తగ్గితే ఇంకా ఎంత ఉంటుందండి, 95% ఉంటుంది. అంటే 50,000లో 95% విలువ ఉంటుంది, అంతే కదా. 55లో 95% విలువ ఉంటుంది. వాహనం యొక్క విలువ 50,000 అన్నాడు, ప్రతి సంవత్సరం తగ్గుతుంది, 5% తగ్గుతుంది అన్నాడు. సో 50,000లో 5% తగ్గక ఎంత ఉంటుందండి, 95% ఉంటుంది. ఆ 95% అనేది ఏమవుతుందంటే ఒక సంవత్సరం తర్వాత ఆ వాహనం యొక్క విలువ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏమైందంటే ఒక సంవత్సరం తర్వాత ఆ వాహనం యొక్క విలువ, మళ్ళీ ఏమైంది 2 సంవత్సరాల తర్వాత ఆ వాహనం యొక్క విలువ అడిగాడు. 2వ సంవత్సరం కూడా 5% తగ్గుతుంది. సో 5% తగ్గినప్పుడు ఇంకా ఎంత శాతం ఉంటుంది, 95% ఉంటుంది. ఓకే, ఆ 95% ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు 50,000లో మొదటి నెల 95% మిగిలింది, మొదటి సంవత్సరం. ఆ మొత్తాన్ని మళ్ళీ మనము నెక్స్ట్ సంవత్సరం వచ్చేసరికి ఏమైంది, ఇంకొక 5% తగ్గి 95% వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం అంటే 2 సంవత్సరాల వాహనం విలువ అడిగాడు కదా. సో వాహనం విలువ ఏమవుతుందంటే 50,000 × 95% × 95% అవుతుంది. ఓకే, సో 95% మనము ఈ శాతం సింబల్ పోగా ఏమవుతుందంటే /100 అవుతుంది. ఇది కూడా సేమ్. ఓకే, సింప్లిఫై చేసుకుంటే 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 2 zeros కి ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. ఏమొచ్చింది మనకి 5 × 95 × 95. ఓకే, సో 95 × 95 అంటే ఎంత అవుతుందంటే 9025 అవుతుంది ఇంటూ 5. ఓకే, సో 5 125 125 125 5 9 45 అంటే
వాహనం యొక్క విలువ 2 సంవత్సరాల దాని యొక్క విలువ ఎంత అవుతుందంటే 45,125 అవుతుంది. ఓకే, నెక్స్ట్ కొంచెం చూడండి. ఒక వృత్త చాపం యొక్క చివరి బిందువులు వృత్త కేంద్రము సరేఖీయాలైన ఆ వృత్త చాపం అనేది ఏమని అడిగాడు. ఇక్కడ ఒక వృత్తం ఈ విధంగా ఉంది. ఓకే, ఈ వృత్తంలో ఒక చాపం ఈ విధంగా ఉంది. ఈ చాపంలో ఈ చివరి బిందువు అలాగే వృత్త కేంద్రము 3 కూడా సరేఖీయాలంట. సరేఖీయాలంటే ఒకే రేఖ మీద ఉన్నట్టుగా అర్థం. ఓకే, సో ఈ 3 ఒకే రేఖ మీద ఉంటే పటం ఏ విధంగా ఏర్పడింది చూడండి. పటం ఏ విధంగా ఏర్పడింది? ఒక అర్ధవృత్తంగా ఏర్పడింది. సో మనకి ఇక్కడ చాపం అడిగాడు. ఆ చాపం ఏమవుతుందంటే అర్ధ చాపం అవుతుంది, లేదా ఈ పటం ఏమవుతుందంటే అర్ధవృత్తం అవుతుంది. అర్ధవృత్తము లేదా అర్ధ చాపము. ఓకే, నెక్స్ట్ కొంచెం చూడండి. 2 రూపాయలకు అలాగే 60 పైసల మధ్య నిష్పత్తి అడిగాడు. నిష్పత్తి కట్టినప్పుడు 2 అంశాలను పోల్చినప్పుడు లేదా మూడవచ్చు. అవి పోల్చినప్పుడు ఆ అంశాలకు తగ్గ నిష్పత్తి కావాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అవి అన్ని కూడా ఒకే ప్రమాణాల్లో ఉండాలి. ఇక్కడ 2 రూపాయలు అన్నాడు, ఇక్కడ 60 పైసలు అన్నాడు. సో రెండింటికి మనం నిష్పత్తి కట్టకూడదు. సో మనకి ఆప్షన్ లో 2 1 2 30 అంటే 1:30 కూడా ఇస్తాడు. కానీ ఆన్సర్ ఇది కాదండి. ఏం చేయాలంటే 2 రూపాయలను పైసలకి మార్చుకోవాలి, లేదా 60 పైసల్ని రూపాయలకి మార్చుకోవాలి. 1 రూపాయికి 100 పైసలు కాబట్టి 2 రూపాయలకి 200 పైసలు అవుతుంది. సో 2 రూపాయలను పైసలకు మార్చిస్తాం. 60 కూడా పైసలకు 60 పైసలు ఉంది కదా. సో 60 పైసలు పైసలు క్యాన్సిల్ అయిపోతుంది. 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2 10లు 2 3 అంటే 10:3. 1:30కి 10:3కి ఎంత తేడా చూడండి. సో మన క్యాన్సిల్ ఏమవుతుందంటే 10:3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమిటంటే 4 డజన్ల కాగితాల వెల 24 రూపాయలైన స్కోర్ కాగితాల వెల అని అడిగాడు. ఇక్కడ మనకి స్కోర్ అంటే ఎంతో తెలియాలి. అలాగే కొన్ని సందర్భాల్లో మనకి గ్రోస్ అంటాడు. గ్రోస్ అంటే ఎంతో తెలియాలి. డజన్ అంటే తెలుసు కదా. డజన్ అంటే ఏంటి? 12. అంటే 4 డజన్లు అంటే 4 × 12 అంటే 48 కాగితాల వెల ఎంత అయింది? 24 రూపాయలు అని చెప్పాడు. 48 కాగితాల వెల 24 రూపాయలు అంటే అర్థం ఏంటి? 2 కాగితాల వెల ఎంత అవుతుంది అంటే 1 రూపాయి అవుతుంది. 2 కాగితాల వెల ఎంత అవుతుంది? 1 రూపాయి. 4 డజన్లు 24 రూపాయలు కాబట్టి 4 × 12 అంటే 48 కాగితాల వెల 24 రూపాయలు అయితే 2 కాగితాల వెల ఎంత అవుతుంది? రూపాయి అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏం అడిగాడు? స్కోర్ కాగితాలు అడిగాడు. స్కోర్ అంటే ఎంత అంటే 20 వస్తువులు. ఎంతండి? 20 వస్తువులు. ఇప్పుడు మనకి స్కోర్ కాగితాలు అడిగాడు కాబట్టి అంటే అర్థం ఏంటండి? 20 కాగితాలు వెల అడిగినట్లు లెక్క. ఏంటండి? 20 కాగితాలు. సో 2 కాగితాలు 1 రూపాయి అయితే 20 కాగితాలు ఎంత అవుతుందండి? 10 రూపాయలు అవుతుంది. ఓకే, సో స్కోర్ కాగితాలు ఎంత అవుతుంది? 10 రూపాయలు అవుతుంది. సో కొన్ని సందర్భాల్లో గ్రోస్ అంటాడు. గ్రోస్ అంటే ఎంత తెలియాలి. సో గ్రోస్ అంటే ఎంతంటే 12 డజన్లు. 12 డజన్లు అంటే 12 × డజన్ అంటే 12. సో 12 144 అంటే గ్రోస్ అంటే 144 వస్తువులు అర్థం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రోస్ కాగితాలు అడిగినప్పుడు ఏమవుతుందంటే 144 వస్తువుల యొక్క కాగితాల యొక్క బలం కనుక్కోవాలి. ఓకే, సో కొన్ని సందర్భాల్లో 12 డజన్ అనే పదాన్ని ఉపయోగించుకుంటే ఏమంటాడంటే డజన్లు అంటాడు. డజన్లు అంటే డజన్లు అంటే 12 డజన్లు అని అర్థం. ఓకే, సో మనం చూసుకోవాలి. గ్రోస్ అంటే 12 డజన్లు, స్కోర్ అంటే 20 వస్తువులు. నెక్స్ట్ అర్ధవృత్త చుట్టుకొలత 36 సెంటీమీటర్లు అయినా దాని వ్యాసం ఎంత కనుక్కోమన్నాడు. ఏం కనుక్కోమన్నాడు? వ్యాసం. సో వ్యాసం కనుక్కోమన్నాడు కాబట్టి వ్యాసం ఆధారంగా మనం ప్రాబ్లం చేద్దాం. ఓకే, సో మనకి ఇక్కడ వృత్తం యొక్క చుట్టుకొలత ఏమవుతుందండి? 2πr అవుతుంది. అంతే కదా. సో దీంట్లో 2r బదులు మనం ఏం రాయొచ్చు అంటే πd రాయొచ్చు. వ్యాసార్థం ఆధారంగా అయితే వృత్తం యొక్క చుట్టుకొలత సూత్రం ఏమవుతుందంటే 2πr అవుతుంది. అలా కాకుండా వ్యాసం ఆధారంగా ఏమవుతుందంటే πd అవుతుంది. దేనిదేంటి? వృత్తం. ఓకే, మనకి ఏం కావాలి? అర్ధవృత్తం కావాలి. సో అర్ధవృత్తం అంటే ఏమవుతుందండి? ఇది మొత్తం వృత్తం. అర్ధవృత్తం అంటే దీంట్లో సగం తీసుకోవాలి. సో వ్యాసం కనుక్కోమంటే కాబట్టి మనం వ్యాసం ఆధారంగా చేద్దాం. సో ఇది మొత్తం చుట్టుకొలత కాబట్టి సగం ఏమవుతుందండి? πd/2 అవుతుంది. అంతే కదా. ఇది అర్ధవృత్తం యొక్క వ్యాసం అవుతుంది, అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత అవుతుంది. కానీ తప్పు. ఎందుకంటే అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత అంటే ఇది మొత్తం వృత్తం కదా. సో అర్ధవృత్తం అంటే ఏమవుతుందండి? ఇది అయింది. సో ఇక్కడ మనకి ఈ మొత్తం చుట్టుకొలత πd అయింది. సో πd/2 అంటే ఇది. కానీ అర్ధవృత్తం కాదు కదా. సో దీన్ని కూడా మనం తీసుకోవాలి. ఇదేంటి? ఇది ఇక్కడి నుంచి ఇక్కడ కొన్ని దూరాన్ని మనం ఏమంటాం? డి అంటాం, అంటే వ్యాసం అంటాం.
మొత్తం వృత్తం యొక్క చుట్టుకొలతలో సగం తీసుకొని దానికి మళ్ళీ మనం ఏం చేయాలంటే వ్యాసం కలపాలి. సో ఇప్పుడు ఇది మాత్రమే అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత అవుతుంది. ఓకే, సో సింప్లిఫై చేసుకుంటే డి కామన్ తీయండి, ఏమవుతుందండి π/2 ప్లస్ 1 అవుతుంది. ఓకే, పై వాల్యూ ఎంత అండి 22/7 అంటే డి ఇంటూ 22/7 కింద 2 ఉంది కాబట్టి ఇంటూ 2గా రాయొచ్చు ప్లస్ 1. ఓకే, 2 1లు 2 11 అంటే డి ఇంటూ ఏమవుతుందండి ఇది 11/7 ప్లస్ 1 అంటే 18/7 అవుతుంది. అయితే ఇదేంటండి అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత. ఆడెంత ఇచ్చాడు 36 ఇచ్చాడు కాబట్టి 36 మనం సమానం చేసుకోవాలి. ఓకే, మనకేం అడిగాడు వ్యాసం అడిగాడు కాబట్టి డి ఏమవుతుందంటే 36 ఇంటూ ఈ 18/7 ఇటు గుణిస్తుంది, ఇటు వస్తే భాగిస్తుంది. సో భాగించిన సందర్భంలో ఏమవుతుందంటే ఈ 18/7 కాస్త తిరగబడి 7/18గా మారిపోతుంది ఇంటూగా. ఓకే, సో 18 1లు 18 2 ఇంటూ 2 అంటే 14 అంటే వ్యాసం ఎంత అయిందండి 14 అయింది. ఓకే, ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ 0.272727 ఎక్సెట్రా ప్లస్ 0.737373 అండ్ సో ఆన్. ఈ రెండింటిని మనకి ఏం చేయమంటే యాడ్ చేయమన్నాం. సో కొన్ని సందర్భాలు మనకి ప్రాబ్లం ఈ విధంగా ఇవ్వచ్చు, ఇంకొన్ని సందర్భాలు ఏ విధంగా ఇస్తుంటాడంటే 0.27 బార్ ప్లస్ 0.73 బార్ ఈ విధంగా ఇస్తుంటాడు. సో బార్ ఇచ్చినా సరే మనం ఏం చేయాలంటే ఈ విధంగా తీసుకుని చేయాలి. లాస్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం 2011 టెట్కి సంబంధించిన పేపర్ లో కూడా సేమ్ ఇటువంటి ప్రాబ్లం ఇచ్చాడు. ఓకే, సో 0.272727 అండ్ సో ఆన్, 0.737373 అండ్ సో ఆన్. ఓకే, సో ఈ రెండు యాడ్ చేసి వచ్చినప్పుడు 7 కి 3 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి 10 అవుతుంది. 0 1 2 ప్లస్ 7 ప్లస్ 1 అంటే 10 అవుతుంది. 0 1 7 ప్లస్ 3 ప్లస్ 1 అంటే ఎంత అవుతుందండి 11 అవుతుంది. అంటే 1 1 2 ప్లస్ 7 ప్లస్ 1 అంటే ఎంత అవుతుందండి 10 అవుతుంది. అంటే 0 1 7 ప్లస్ 3 ప్లస్ 1 అంటే 11 అవుతుంది. 1 1 2 ప్లస్ 7 ప్లస్ 1 అంటే 10 అవుతుంది. 0 1 ఇది పాయింట్ ఇక్కడ పాయింట్ పెట్టుకుంటాం. 0 ప్లస్ 0 ప్లస్ 1 అంటే 1 అవుతుంది. అంటే ఎంత వచ్చిందండి 1.0101 1.0101. చివరిలో జీరోస్ వచ్చాయనుకోండి దాని మనం లెక్కలు తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 1.0101 అవుతుంది. ఓకే, ఇక్కడతో మనకి 2012 జనవరిలో జరిగిన టెట్కి సంబంధించిన మ్యాథ్స్ పార్ట్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్నామండి. నెక్స్ట్ వీడియోలో మనము 2012 జూన్ లో జరిగిన టెట్ పేపర్ సంబంధించి మ్యాథ్స్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే.